పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితాల్లో ఎన్నో కష్టాలు, శ్రమలు ఉన్నాయి, ఎత్తుపల్లాలు ఉన్నాయి. మన జీవితాల్లో వంకరి మార్గాలు ఉన్నాయి. ఇవన్నీ సరళము అవ్వాలి అని అంటే సమృద్ధిగా క్రీస్తు యొక్క వాక్యము మన జీవితాల్లో నివసింపనీయాలి. ఈ ఆత్మీయ సత్యాలతో మనం దీవింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ మిస్సెస్ జాన్ గారు మరియు మార్తమ్మ గారు, వారు పల్నాడు డిస్టిక్ వాస్తవ్యులు. వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన ఈ బిడ్డల కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, జాన్ అయ్యగారిని, మార్తమ్మ గారిని మీరు దీవించి ఆశీర్వదించి మీ ద్వారా వారు ప్రేరేపింపబడి చేసిన ఈ సహాయాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. అనేక మంది జీవితాలు, వైవాహిక జీవితాలు, కుటుంబ జీవితాలు ప్రభా సరళముగా లేని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకనగా ప్రభా క్రీస్తు వాక్యం వాళ్ళు సమృద్ధిగా నివసింపనీయకుండా ప్రభా లోకం వైపు చూస్తున్నారు. ప్రభా ఇలాంటి వారి జీవితాల్లో ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందడం ద్వారా, క్రీస్తు యొక్క వాక్యాన్ని సమృద్ధిగా నివసింప చేయడం ద్వారా వారి జీవితాల్లో ఉన్న ప్రతి కష్టమైన మార్గం సరళమయ్యే అవకాశాన్ని రక్షణ సువార్త ద్వారా అనుగ్రహించినందుకు జాన్ గారిని, మార్తమ్మ గారిని మీరు దీవించి ఆశీర్వదించండి. వారి బిడ్డలు, వారి కుమారుడు సురేష్ కొరకై, కుమార్తె సుజనమ్మ గారు, అదేవిధంగా కుమారుడు యోహాన్ గారి కొరకై, జాన్ గారు, మార్తమ్మ గారు ఆరోగ్యం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాలని మీరు మెండుగా దీవించి ఆశీర్వదించండి. మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన ఈ సహాయాన్ని బట్టి ఈరోజు ఈ వాక్యమిని ఎవరైతే కష్టమైన జీవితాన్ని జీవిస్తున్నారో సరళము చేసే దేవుడు ఉన్నారు అని ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడి రక్షణ పొందే అవకాశాన్ని దయచేశారు. ఎవరైతే రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారో, ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వీరందరికీ, అదేవిధంగా జాన్ గారికి, మార్తమ్మ గారికి, వారి కుమారుడు సురేష్, కుమార్తె సుజనమ్మ, కుమారుడు యోహాన్ గారికి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం తండ్రి, నేను నీకు ముందుగా పోవును, మెట్టుగానున్న స్థలములను సరళము చేసేదను. యెహోషువ గ్రంథము 45వ అధ్యాయం 2వ వచనం. అదేవిధంగా వారికి ఇస్తున్న ఆజ్ఞ, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. తండ్రి ఆజ్ఞానుసారంగా మేము జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించమని ప్రభువా జాన్ గారిని, మార్తమ్మ గారిని, వారి బిడ్డల్ని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల్ని మెండుగా దీవించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? అందరూ బాగుగా ఉండాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇండియా దేశంలో కానీ ఆయా దేశాల్లో కానీ చెదురు ఉన్న తెలుగు ప్రజలు ఆయా ఉద్యోగాల నిమిత్తం, ఆయా కారణాల మూలంగా బయటికి వెళ్ళి ఉండి ఉంటారు. అటు బిడ్డలందరూ ఎక్కడున్నప్పుడు కూడా క్షేమంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. తెలుగు బిడ్డలారా, దయచేసి మీరు చూడండి, మిగిలిన తెలుగు వారిని కూడా ప్రోత్సహించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇండియా దేశంలో కూడా ఆయా ఉద్యోగాల నిమిత్తం ఆయా రాష్ట్రాలకు వెళ్ళిన తెలుగు బిడ్డలు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు అని ఫోన్ చేస్తున్నప్పుడు మా హృదయంలో ఎంతో సంతోషం, ప్రభువుకి స్తుతి, ఆరాధన ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎక్కడున్నప్పటికీ తెలుగు ప్రజలకు ఈ యొక్క చక్కటి సమయాన్ని ప్రభు వారు ఇచ్చారు. కాబట్టి వాక్యాన్ని వినడం ఒక ఎత్తు, ఆ వాక్య ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకోవడం మరొక ఎత్తు. కాబట్టి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినుమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ కృపాసనాన్ని సమీపించడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యం కొరకై వందనాలు, స్తోత్రాలు. మీ వాక్యాన్ని వినాలని టీవీ ముందుకు వచ్చారు, వారందరినీ నిండారుగా దీవించమని అడుగుతున్నాం. ప్రభువా, ఏ కోరికలతో వాక్యాన్ని వినడానికి వచ్చారో వారి హృదయ కోరికలు ఎరిగిన ప్రియ ప్రభువా, వారి హృదయ కోరికలు మీ చిత్తానుసారంగా తీర్చుమని అడుగుతున్నాం. ప్రభు, అనారోగ్యంగా ఉన్న వారి కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. నాయన మీ కృపగలిగిన హస్తాల చేత వారిని ముట్టి
స్వస్థపరచుమని అడుగుతున్నాం ప్రభు. మీ చిత్తానుసారంగా స్వస్థపరచండి ప్రభువా, సహాయం చేయమని అడుగుతున్నాను. అయినా చాలామంది అప్పుల సమస్యలలో ఉన్నారు ప్రభువా, కృంగిపోయి ఉన్నారు. వారి కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం నైనా. నిస్పృహ నిరాశల మధ్య వారు సతమతమవుతూ ఉండగా మీ సహాయాన్ని వారి పక్షంగా కోరుకుంటున్నాం ప్రభు. కృప చూపించండి. వివాహం కాని బిడ్డల కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. సరైన భాగస్వాములను అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. వివాహమైన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క తొలి దినాల్లో శాంతి, సమాధానం, సంతోషము, సంతృప్తి వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. వివాహమై సంతానం లేని బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయన. మీ కృపా సహాయం చేత వారికి సంతాన ప్రాప్తిని అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ఎంతమంది వాక్యం వింటున్నారో వారు మారు మనసు పొందే కృప దయచేయమని అడుగుతున్నాం నైనా. ఎన్నిసార్లు గద్దించినను వినున్నలను వాడు నైనా హఠాత్తుగా నాశనమగునని వాక్యం చెబుతుంది. మా ప్రియులలో ఎవరు కూడా నాశనానికి పోకున్నట్లు మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క సమాధాన సమయం కార్యక్రమం ద్వారా అనేకులు రక్షింపబడటానికి నాయన మీ కృపా సహాయాన్ని కోరుకుంటూ యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని అనగా బైబిల్ను తెచ్చుకున్నారు కదూ. బైబిల్ తెచ్చుకుంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము మీ ముందు ఉంచుకునండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన వేళ్ళును ఉండెను. ప్రియులరా, ఈ యొక్క క్రూర మృగము ఎవరు అనే విషయాన్ని గత పాఠంలో నేను చెప్పాను. క్రూర మృగము అని వ్రాయబడింది, కానీ క్రూర మృగం కాదు, ఒక క్రూరమైన మనిషి. ప్రియులరా, మనిషి అని వ్రాయడానికి దేవుడు ఇష్టపడలేదేమో. ఎందుకు చేతననగా మానవుని యొక్క స్వభావం కంటే ఈ ప్రత్యేకమైన వ్యక్తిలో మృగము యొక్క స్వభావం ఉంది. మామూలు మృగం కాదు, క్రూర మృగము. ఈ క్రూర మృగము ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రంలోంచి వస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఈ సముద్రము అనే మాటకు గత పాఠంలో నేను చెప్పాను. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మళింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు. ఇక్కడ మనం చదువుకున్న క్రూర మృగము ఎక్కడి నుంచి వస్తుంది? అది సముద్రంలోంచి వస్తూ ఉన్నట్టుగా చూస్తాం. కాబట్టి సముద్రంలోంచి వస్తుంది అనగా అది ఆ యొక్క క్రూర మృగము భక్తిహీనులో నుంచి లేక అన్య జనాంగంలో నుంచి వస్తూ ఉన్నట్టుగా గ్రహించాలి. ఈ క్రూర మృగము ఎవరు అనేది మనము ఆలోచించాలి. ఈ క్రూర మృగము ఎవరు అనగా, ప్రియులరా, మనం దేవుని యొక్క వాక్యాన్ని నిశ్చితంగా మనం ఆలోచించినట్లయితే ఈ క్రూర మృగానికి 10 కొమ్ములు ఉన్నట్టుగా మనం చదివాం, 7 తలలు ఉన్నట్టుగా మనం చదివాం. 10 కొమ్ములు 10 రాజ్యాలు అని దేవుని యొక్క వాక్య భాగంలో చూచాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 12వ వచనం చూడండి. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు అని విన్నాం. కాబట్టి ఈ మృగానికి, ఈ క్రూర మృగానికి 10 కొమ్ములు ఉన్నాయి అనగా ఈ క్రూర మృగము, ఇంకొక మాటలో చెప్పాల్సి వస్తే, క్రీస్తు విరోధి 10 రాజ్యాల యొక్క కూటమి అని గ్రహించాలి. ప్రియులరా, ఈ 10 రాజ్యాలు ఏమిటో నేను చెప్తున్నాను. ఈ 10 రాజ్యాలనే దశరాజ్య కూటమి అని అంటారు. దీనినే ఈఈసి అని అంటారు. ఈఈసి అనగా యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ అని అంటాం. ప్రియులరా, దీన్నే ఇంకొక మాటలో చెప్పాల్స్తే EU కూడా అంటారు, అనగా యూరోపియన్ యూనియన్ అని కూడా అంటారు. ఈ 10 రాజ్యాలు ఏమిటనగా, 1 ఫ్రాన్స్, 2వది ఇటలీ, 3వది లాక్సెంబర్గ్, 4వది వెస్ట్ జర్మనీ, 5వది హాలండ్, 6వది బెల్జియం, 7వది బ్రిటన్, 8వది ఐర్లాండ్, 9వది డెన్మార్క్, 10వది గ్రీస్. కాబట్టి ఈ 10 రాజ్యాల కూటమే ఈ యొక్క క్రూర మృగానికి సాదృశ్యం. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రియులరా, ఈ యొక్క 10 రాజ్యాల కూటమి ఏకముగా ఐక్యముగా ఏర్పడి ఒక ట్రీటీ చేశారు. దీని ఏమంటారు అనగా
ద ట్రీటీ ఆఫ్ రోమ్ అని అంటాం. ఈ 10 రాజ్యాల కూటమి కూడా ఒక కామన్ మార్కెట్ ఉంది. దాన్నే కామన్ మార్కెట్, యూరోపియన్ ఎకనామిక్ కామన్ మార్కెట్ అని అంటాం. పిల్లరా, ఈ విషయాలు నేను సంపూర్ణంగా 17వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు నేను జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఈ విషయాలు మీ మనసుల్లో ఉంచుకున్న వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఈ క్రూర మృగము సముద్రంలో నుండి వచ్చినట్టుగా ఇప్పుడు నేను చదివాను కదా, 7వ వచనంలో చూసినట్లయితే అది ఈ రీతిగా ఉంది. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. ఇక్కడ మనం సముద్రంలో నుండి వచ్చింది అని చెప్పుకున్నాం. కానీ 11వ అధ్యాయం 7వ వచనంలో అది అగాధములో నుంచి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ అగాధములో నుండి వచ్చిన ఈ క్రూర మృగమే 2 సాక్షులను కూడా చంపినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూచాం. కాబట్టి సముద్రంలోంచి వచ్చిన క్రూర మృగం లేక అగాధంలోంచి వచ్చిన ఈ క్రూర మృగం వెరీ డేంజరస్ యానిమల్. ఇది ఎవరికి సాదృశ్యంగా ఉంది అనే విషయం చరిత్రను బట్టి మనం తెలుసుకోవాలి. ప్రియులారా, ఈ యొక్క విషయాలు నేను చెప్తూ ఉంటే కొంతమందికి ఇదంతా ఎందుకబ్బా అని అనిపించడానికి అవకాశం ఉంది. కానీ దేవుని యొక్క వాక్యం ఎంత సత్యమైనదో మీరు అర్థం చేసుకోవాలని మాట నేను చెప్తున్నాను. ఆకాశము భూమి గతించని దేవుని యొక్క వాక్యం, శాశ్వతమైన దేవుని యొక్క వాక్యం. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, ప్రియ పాప, ప్రియ బాబు, నేను మనవి చేస్తున్నాను. ఈ పరిశుద్ధమైన శాశ్వతమైన ఈ దేవుని వాక్యాన్ని మన హృదయాలలో భద్రపరచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ క్రూర మృగం ఎవరు, దేనికి సాదృశ్యమో లేక ఏ రాజ్యానికి సాదృశ్యమో అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులరా, ఇది క్రూర మృగము అని చెప్పాను. దాంతో పాటుగా ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఏమిటనగా, దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను అని మనం చెప్పుకున్నాం. 10 కిరీటములు అనగా చాలా అధికారం కలిగిన క్రూర మృగం. దీని తలల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను అని వ్రాయబడింది. ప్రియులరా, ఈ దేవదూషణకరమైన పేళ్ళు ఏమిటి అనగా, లోకానికి చక్రవర్తి, లోకానికి ప్రభువు దేవుడు యేసు ప్రభు వారు అనే సత్యాన్ని మీరు మర్చిపోవద్దు దయచేసి. ఆయన దేవాతి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆ యేసు ప్రభు వారే నిజదేవుడు. కానీ ఈ యొక్క క్రూర మృగానికి ఉన్న ఈ 10 కిరీటాల మీద దేవదూషణకరమైన పేర్లు ఉన్నాయి. ఏమిటి పేర్లు అని మనం ఆలోచించినట్లయితే, ఆ కాలంలో నీరో చక్రవర్తి రాజ్యాన్ని పరిపాలించేవాడు. నీరో చక్రవర్తి కాలంలో ఈ నాణాల మీద ఏమి వ్రాయించాడు అనగా, నీరో చక్రవర్తి బొమ్మ వేసి దాని చుట్టూ నీరో చక్రవర్తి లోకరక్షకుడు, ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్, లోకరక్షకుడు అని వ్రాయించి ముద్రించాడు. ప్రియులరా, ఈ లోకరక్షకుడు అనే మాట దేవదూషణకరమైన మాటగా గ్రహించాలి. కనుక డొమేషియన్ అనే చక్రవర్తి కూడా ఏం వేయించాడు తన నాణ్యంపై అనగా, డొమిషియన్ ఈస్ గాడ్, డొమిషియనే దేవుడు అన్నట్టుగా దేవదూషణకరమైన పేర్లు వారు వ్రాయించుకున్నట్టుగా మనం చూస్తాం. ఆ కాలంలో ఎవరైనా ఎదురైతే ఏమనాలి అనగా, ప్రైజ్ ద లార్డ్ అనడానికి బదులుగా ప్రైజ్ ద సీజర్ అని అనాలి. ప్రైజ్ ద లార్డ్ అని అంటే అతడు మరణానికి అర్హుడు. ప్రియులరా, ఎంత కష్టాల చేత ఆ కాలంలో విశ్వాసులు జీవించారు. వాక్యం వింటున్న మీరు ఆలోచించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ కాలంలో కొద్ది శ్రమ వచ్చిన వెంటనే మనము యేసు ప్రభు వారిని వదిలిపెట్టేస్తున్నాం. యేసు ప్రభు వారు ఎందుకులే ఈ క్రైస్తవ మతంలో ఉండడం ద్వారా, యేసు ప్రభుని నమ్ముకున్నాము అని చెప్పుకోవడం ద్వారా ఇన్ని కష్టాలు నష్టాలు వస్తున్నాయి అని చెప్పి యేసు ప్రభు వారిని వదిలిపెట్టేస్తున్నామండి. ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న కొన్ని విషయాలు చూస్తూ ఉన్నప్పుడు కండ్ల వెంబడి నీరు కారుతుంది. కనుక ప్రియులరా, దయచేసి యేసు ప్రభు వారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించిన విశ్వాసులందరూ కూడా శ్రమ పడుతున్న విశ్వాసుల కొరకు ప్రార్థించాలి. శ్రమ పడుతున్న విశ్వాసుల కొరకు చేతనైనంత వరకు సహాయపడాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులరా, ఈ యొక్క మృగము ఏ రీతిగా ఉంది అనగా 2వ వచనం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము
2వ వచనం, నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలిండెను. నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలిండెను. మీరు చూడండి, దీని యొక్క పాదములు ఎలుగుబంటి పాదములుగా ఉన్నాయి. దాని నోరు సింహపు నోరుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. మీరు చూస్తున్నారు కదూ, ఇది చాలా క్రూరమైన భయంకరమైన మృగముగా ఉన్నట్టుగా చూస్తాం. ఈ మృగము ఎవరు? నేను ముందే చెప్పాను, ఈ మృగము కాదు, ఈ మృగము మనిషి. ఈ క్రూర మృగము ఎవరు అనగా ఈ 13వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. ఈ క్రూర మృగమే క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. ప్రియులారా, చిరుత పులిని పోలి ఎలుగుబంటి పాదములు కలిగి సింహపు నోరు కలిగిన ఈ యొక్క క్రూర మృగాన్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే మనము దానియేలు గ్రంథంలోనికి వెళ్ళాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. దానియేలు గ్రంథం మనం చూసినట్లయితే ప్రియులారా, ఎన్నో గూఢమైన సత్యాలు భవిష్యత్తును గురించి దానియేలు గ్రంథంలో వ్రాయబడ్డాయి. దానియేలు గ్రంథాన్ని అంతటిని నిశ్చితంగా మనం చదివినట్లయితే అనేకములైన ప్రవచనాలు మనకు అర్థమవుతాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు అనే మాటకు దేవుడే న్యాయాధిపతి అని అర్థం. ఎంత చక్కటి పేరు! దానియేలు రాజీ పడని వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూసినట్లయితే ఈ రీతిగా ఉంది. రాజు అశ్వనజు అను తన నపంసుగుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీల రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రవీణతయు జ్ఞానమును కలిగిన తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పమో, మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానము చేయు ద్రాక్షరసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలువబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. ప్రియులారా, కాబట్టి ఎంత ఆహ్లాదకరమైన సంతోషకరమైన స్వాగతింపగలిగిన ఈ యొక్క ఆహ్వానము ఈ యొక్క యవనస్తులకు దొరికిందో మీరు ఆలోచించాలి. కొన్ని పర్యాయాలు భూలోకంలో మనకు కొంచెం గౌరవం దక్కితే కనుక ఊరంతా చెప్పుకుంటాం. కాబట్టి మన బడాయి, మన గొప్పతనం అందరికీ తెలియాలని ఆశపడుతూ ఉంటాం. ఎంత చక్కటి ఆపర్చునిటీ, అవకాశం ఈ దానియేలు తన యొక్క మిత్రులకు వచ్చిందో దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. రాజు భుజించే భోజనం, రాజు త్రాగే పానీయం, అటువంటి గొప్ప ఆధిక్యత, రాజు భోంచేసే టేబుల్ మీద భోంచేసే అటువంటి ఆధిక్యత ఈ యవనస్తులకు వచ్చింది ప్రియులరా. కానీ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాము అండి, వారు ఏం చేశారు అనగా చూడండి 8వ వచనం, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపంసుగుల అధిపతిని వేడుకొనెను. కాబట్టి కనుక ఈవెన్ తిండి గుడుపుల్లో కూడా ఎంత పరిశుద్ధత, ఎంత పవిత్రత వారు చూచారో ఆలోచించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ యొక్క మాటల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనగా, ఈ లోక పరిస్థితులకు రాజీ పడనివాడు దానియేలు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, మన యొక్క జీవితాల్లో కూడా లోకంతో రాజీ పడవద్దు. ఏదో కలిసి వస్తుంది లేక కొన్ని డబ్బులు వస్తాయి అని చెప్పి లోకంతో రాజీ పడి మన యొక్క జీవితంలో ఉన్న ఆ దేవుని యొక్క నామాన్ని తక్కువ చేయవద్దు అని ప్రభు పేరట మనం చేస్తున్నాం. అందుకనే పౌలు గారు ఒక మాట అన్నారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. జీవిస్తే ప్రభు కొరకు జీవించాలి, లేకపోతే మనము చనిపోయినా పర్వాలేదు, కానీ జీవితంతో రాజీ పడవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఏమి చేయాలి బ్రదర్? వారు ఆ రీతిగా చేశారు, ఈ రీతిగా చెప్పారు కాబట్టి నేను తల ఒగ్గవలసి వచ్చింది. నా ప్రియులరా, దానియేలు తన యొక్క జీవితంలో లోకంతో రాజుగారంతటి మాట అయినా ధిక్కరించి లోకంతో రాజీ పడకూడదు అన్న వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ యొక్క నపంసకుల అధిపతి ఈ మాటను తీసుకుని వెళ్ళాడో మంచిది, దేవుని నామానికి స్తోత్రం. ఆ రీతిగా తినకుండా ఈ దానియేలు తన యొక్క స్నేహితులు జీవించినట్టుగా చూస్తాం. కొద్ది కాలానికి ఆ కాలపు రాజు నెబుకద్నెజరు ఒక కలగన్నాడు. ఆ కల మర్చిపోయాడు.
ఇప్పుడు తన దగ్గర ఉన్న మాంత్రికులను లేక విద్వాంసులను పిలిపించి, నేను ఒక కలగన్నాను, ఆ కళ మర్చిపోయాను, నేను మర్చిపోయిన కళను చెప్పాలి, ఆ కళ భావం చెప్పాలి, చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తాను అని చెప్పి ఒక చండ శాసనం ఆయన బయలుదేరించాడు. ప్రియులారా, నేను మనవి చేస్తున్నాను, కళ రాజుగన్నాడు, ఆ కళను మర్చిపోయాడు. మర్చిపోయిన కళను ఎవరు చెప్తారు అండి? చెప్పడం సాధ్యం కాదు అని అక్కడున్న శకునుగాండ్రు మాంత్రికులు చేతులు ఎత్తేశారు. ఎప్పుడైతే ఈ విషయం రాజుకు తెలిసిందో రాజు శాసనం వేశాడు, అటువంటి మాంత్రికులందరినీ చంపివేయాలి అని వేశారు. వారిని చంపివేయాలి అని చెప్పి రాజు శాసనం చేస్తే వారు దానియేలును చంపాలని ప్రయత్నం చేశారు. ఎంత విడ్డూరకరమైన సంగతి! ప్రభు కొరకు జీవిస్తే యథార్థంగా ఇటువంటి కష్టాలే మన జీవితాల్లో కూడా వస్తూ ఉంటాయి. వాక్యాన్ని వింటున్నా ప్రియా చెల్లెమ్మ, ప్రియా తమ్ముడు, నీ యొక్క జీవితంలో కూడా క్రైస్తవేతరత్వంలోంచి ప్రభులోనికి వచ్చావా? నీ అత్త ఒప్పుకోవడం లేదా? నీ భర్త ఒప్పుకోవడం లేదా? నీ కుటుంబీకులు నిన్ను అపార్థం చేసుకుంటున్నారా? అమ్మా, దానియేలు యొక్క జీవితంలో కూడా ఇటువంటి శ్రమలు ఎదుర్కొన్నాడు. దానియేలు ఒక మాట అన్నాడు, తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. అవును నా ప్రియ చెల్లెమ్మ, ఒక క్రైస్తవేతర కుటుంబంలో నువ్వు రక్షింపబడి కష్టాలు గుండా వెళుతున్నావేమో, నా మాట వినమ్మా. ఒక అన్నగా, దైవదాసునిగా నేను మనవి చేస్తున్నాను, దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయించబోతున్నాడు అనే సత్యాన్ని గ్రహించి నువ్వు శాంతి సమాధానంతో సంతోషంతో నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలలో ప్రభు కొరకు నిలవాలి అని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఎప్పుడైతే అతడు ఈ యొక్క మాట విన్నాడో, దానియేలును చంపాలని మాట విన్నాడో, మెట్టుకు తన యొక్క ఉద్దేశాన్ని రాజుగారితో తెలిపాడు. తదుపరి అతడు ఏం చేశాడు అనగా తన స్నేహితుల దగ్గరికి వచ్చాడు. కాబట్టి వారు ప్రార్థన చేశారు. పిల్లరా, దేవుని నామానికి స్తోత్రం. ఆ కళ, మర్చిపోయిన కళ భావం కూడా దానియేలుకు దేవుడు తెలిపినట్లుగా మనం చూస్తాం. ప్రియులరా, నేను మనవి చేస్తున్నాను, వారి యొక్క జీవితాల్లో లోకంతో రాజీ పడలేదు. ఎప్పుడైతే వారి యొక్క జీవితాలకు సమస్య వచ్చిందో వెంటనే వారు ఎవరి దగ్గరికో పరిగెత్తే దానికంటే వారు నలుగురు కలిసి వారు ప్రార్థన చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. నా నామ పేరిట ఎక్కడ 2-3 కూడి ప్రార్థన చేస్తారు, వారి మధ్యన ప్రభు వింటారు, వారి మధ్యన ప్రభు ఉంటారు. అంత మాత్రమే కాదు, ఆ ప్రార్థన ప్రభు వారు వింటారు. దానియేలు తన స్నేహితులు ప్రార్థన చేశారు. పిల్లరా, మర్చిపోయిన కలభావం చెప్పబడినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే కలభావం దానియేలుకు తెలియపరచబడిందో వెంటనే రాజు దగ్గరికి వెళ్ళాడు, రాజుతో చెప్పాడు, కలంతటిని వివరించాడు. రాజు ఎంతో సంతోషించాడు. వెంటనే దానియేలుకు చాలా బహుమానాలు ప్రకటించినట్లుగా మనం చూస్తాం. అప్పుడు దానియేలు ఒక మాట అన్నాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం, ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. కనుక తను ఎంత తగ్గించుకుంటున్నాడో మీరు గమనించండి. పిల్లరా, నేను కొన్ని విషయాలు చెబుతున్నాను. దానియేలు యొక్క జీవితం ద్వారా లోకంతో రాజీ పడిన వాడు దానియేలు అని మనం తెలుసుకున్నాం. ఎప్పుడైతే సమస్య వచ్చిందో వారు ప్రార్థనకు మోకరించినట్లుగా తెలుసుకున్నాం. 2, ఎప్పుడైతే తన యొక్క జీవితంలో ఘనత వచ్చిందో తాను గణపరచబడకుండా దేవునిని గణపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇది నాకు ఒక్కడికే కాదు, మేము కలిసి ప్రార్థన చేశాం అనే మాటలు వారి యొక్క జీవితాలలో ఉన్న ఐక్యతను మనకు జ్ఞాపకం చేస్తుంది. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఐక్యత కలిగి వారు ప్రార్థించినట్లుగా మనం చూస్తాము అండి. ఎప్పుడైతే రాజుకు ఈ కలభావం చెప్పాడో రాజు అతనిని ఉన్నతమైన స్థానానికి హెచ్చించినప్పుడు దానియేలు ఏమి చేశాడు అనగా, ప్రియులరా, దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తాం. చూడండి, ఆ దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 49వ వచనం, అంతటా దానియేలు రాజు నొద్ద మనవి చేసుకునగా రాజు షడ్రకు, మేషకు, అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలుగా నియమించెను. కాబట్టి దానియేలుకు గొప్పతనం వచ్చిన వెంటనే నా యొక్క గొప్పతనాన్ని బట్టి నాకు ఈ బహుమానం దొరికింది, నేను చాలా గొప్పవాణ్ణి అనుకోవడానికి బదులుగా ఇతడు ఏం చేశాడు అనగా తన స్నేహితులను కూడా రాజుకు పరిచయం చేసినట్లుగా మనం చూస్తాం. తన స్నేహితులను మరువలేదు. అవును ప్రియులరా, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ, దేవుడు నిన్ను దీవిస్తే, దేవుడు దీవించిన దీవెన నీ మటుకు నీవే అనుభవించకుండా ఆ దేవుని యొక్క దీవెనను ఇతరులతో పంచుకోవడం నేర్చుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇది దానియేలు గ్రంథంలో ఉన్న సత్యాలు. 2వ అధ్యాయం చదవాలి, 7వ అధ్యాయం చదవాలి,
8, 9 అధ్యాయాలు చదవాలి. చదివితే ఈ యొక్క క్రూర మృగానుకున్న వివిధ ప్రదర్శనలు మనకు అర్థమవుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దానియేలుకు వచ్చిన ఆ యొక్క కళ ఏమిటి అనగా, మీరు చూడండి, దానియేలు చూచింది ఏమిటనగా, ఒక మనుషుని యొక్క ఆకారాన్ని చూచాడు. తన యొక్క తల బంగారమును పోలి ఉన్నట్లుగా మనం చూస్తాం. సువర్ణాన్ని పోలి ఉంది అని వ్రాయబడి ఉంది. తదుపరి తన యొక్క కంఠము ఆ వెండిని పోలి ఉన్నట్లుగా మనం చూస్తాం. తన యొక్క ఉదరము ఇత్తడిని పోలి ఉన్నట్లుగా మనం చూస్తాం. తన యొక్క పాదములు ఇనుమును పోలి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ పాదముల యొక్క వ్రేళ్లు ఇనుము మట్టి కలిసి ఉన్నట్టుగా మనం చూస్తాం పిల్లరా. కాబట్టి దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలోనికి మనం చూసినట్లయితే ఈ దానియేలు చూచిన కొన్ని మృగాలు చూచాడు. దానియేలు చూచింది ఏమిటనగా, సింహము, ఎలుగుబంటి, చిరుతపులి, ఒక క్రూర మృగము కనుక చూచినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దానియేలు 2వ అధ్యాయానికి, దానియేలు 7వ అధ్యాయానికి ప్రస్తుత రాజ్యాలకు చాలా సంబంధం ఉంది. వింటున్న నా ప్రియులు, ఇదంతా ఏమిటబ్బా అని అనుకోవడానికి అవకాశం ఉంది. ప్రియులరా, కొంతమందికి చరిత్ర కూడా తెలుసుకోవాలనే ఆశ ఉండి ఉంటుంది. నేను చెప్పేది ఏమిటనగా, మీలో కొంతమందికి ఇదంతా ఎందుకు అబ్బా అని అనుకున్న దానికంటే నేను చెప్పేది ఏమిటనగా, బైబిలు చారిత్రాత్మక సత్యం. ఇదేదో బొంకే మాటలు కాదు, ఏదో ఒప్పించుకోవడానికి చెప్పే మాటలు కాదు. ఇది చారిత్రాత్మక సత్యము అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి అని ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఇక్కడున్న బొమ్మ ఈ కళను చూచింది రాజు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఈ 4 మృగాలను చూచింది దానియేలు. ఈ యొక్క రాజు కలగన్నాడు, అది లౌకిక సంబంధమైన కళ. కానీ ఇక్కడ దానియేలు కలగన్నాడు, అది దైవ సంబంధమైన కళ ప్రియులారా. కాబట్టి ఈ యొక్క విగ్రహానికి, ఈ మృగాలకు, ప్రస్తుత రాజకీయానికి ఉన్న సంబంధం వచ్చే పాఠంలో నేను ధ్యానం చేస్తాను. సిద్ధపడి రమ్మని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.